వెళ్ళారు. దాని చుట్టూ కథ నడుపుకుంటూ సాగిపోయింది అనమాట అంతే. కానీ ఇప్పుడు మరి జగనన్న కాలనీలు కొనసాగుతాయా లేదా? ఆ ఇల్లు నిర్మాణాలు పూర్తవుతాయా లేదా? అదేం చేయనీరండి వీళ్ళు. బేసిక్ గా హయాంలో గతంలో రాజశేఖర రెడ్డి కట్టించినటువంటి ఇందిరమ్మ ఇళ్ళు, రాజీవ్ గృహ కల్ప ఇళ్ళు పూర్తయినా కూడా అందులో కొన్నింటిని కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చాడు ఆయన ఉన్నప్పుడు. రోసయ్య ఇవ్వాల, ఎందుకంటే పార్టీ ఒత్తిడి తెచ్చింది. నువ్వు ఇప్పుడు ఈ టైంలో ఇస్తే అతని పేరు వస్తుంది అన్నటువంటి. కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఇవ్వాల చివరి దాకా, లాస్ట్ 6 నెలల ముందు ఇచ్చాడు. ఎందుకంటే నాకు బాగా గుర్తు, అప్పుడు మాకు చివరిలో ఇచ్చినటువంటిది నేను అక్కడ కవరేజ్ చేశాను అనమాట. వాటిని చివరిలో కిరణ్ కుమార్ రెడ్డి కొన్ని ఇళ్ళు ఇచ్చాడు, ఇచ్చి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశాడు. ఎందుకంటే అప్పటికి తను కాంగ్రెస్ ని ధిక్కరించి ముఖ్యమంత్రి అయ్యాడు కదా, అంటే ముఖ్యమంత్రిగా ధిక్కరించాడు తను పార్టీని, వేరే పార్టీ పెట్టుకునే పనిలో ఉన్నాడు కదా. ఆ టైంలో ఇచ్చేశాడు రాజశేఖర రెడ్డి ఇచ్చినటువంటి కొన్ని ఇళ్ళు కొన్ని చోట్ల. కానీ ఇంకా ఎండింగ్ లో ఉన్న వాటిని పూర్తి చేయని వాటిని, పూర్తి చేయాల్సిన వాటిని తర్వాత వచ్చినటువంటి తెలుగుదేశం ఆపేసింది. అలాగే తెలుగుదేశం పార్టీ హయాంలో టిట్కో ఇళ్ళు ఇచ్చారు 2014-19 మధ్యలో. వాటిట్లో 20% పూర్తయినాయి, 40% పూర్తయినాయి, 60% పూర్తయిన వాటిని శాంతం ఆపేశాడు జగన్మోహన్ రెడ్డి. 80% పూర్తయిన వాటిని పూర్తి చేసి 1 లక్ష ఇచ్చాడు తన హయాంలో. 60% పూర్తయిన వాటిని